హాయ్ అండి. ఇవాళ మా చెట్టుకి కాసిన ములక్కాయలతోటి ములక్కాయ పప్పుచారు చేద్దాం. అయితే ములక్కాయలని కూరలో చేసినా గానీ, సాంబార్లో వేసినా గానీ తినరనమాట మా వాళ్ళు. దానికోసం అని చెప్పేసి ప్రాసెస్ అనమాట. ములక్కాడ ముక్కలను ఒక పెద్ద సైజు టమాటా, ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, 2 గుప్పెల కందిపప్పు శుభ్రం కడిగేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మెత్తగా ఉడికిపోతాయి అనమాట ములక్కాయలతో సహా నేను. తర్వాత మనకు పులుపుకి సరిపడా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ పప్పు ఉడికేసరికి. ఉడికిన తర్వాత ఇలా పప్పు గుత్తితో మెదిపేసుకొని స్టైనర్లో ఉడకబెట్టుకుంటే పిప్పంతా పైకి వెళ్ళిపోతుంది, రసం కింద దిగుతుంది. ఆ రసాన్ని మనం దానికి సరిపడా ఉప్పు, పసుపు, కొద్దిగా బెల్లం వేసుకుని ఒక 2 పొంగులు వచ్చే వరకు ఒక పక్కన పొంగుతుంటుంది. లోపు మనకు పోపు కోసం 4-5 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి, మిరియాలు కొన్ని, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర కూడా కోర్సుగా గ్రైండ్ చేసుకుని ఇలా పోపు పెట్టేసుకుని మరుగుతున్న పప్పుచారులు వేసేసుకుంటే మనకి రసం రెడీ అయిపోతుందండి.